సురేష్కి న్యాయం జరగాలి అంటూ ఇప్పుడు విద్యార్థి సంఘాలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. మీరు స్క్రీన్లో చూస్తున్నారు అది కూడా. సో అసలు అక్కడ ఏం జరిగింది? ర్యాగింగ్ని బ్యాన్ చేసి ఎన్నో ఏళ్లు గడుస్తున్నా ఇంకా ర్యాగింగ్కి ఎక్కడో ఒక చోట ఇలాంటి వాళ్ళు బలవ్వాల్సిన పరిస్థితి ఎందుకు వస్తుంది? ఆ యాజమాన్యం ఏం చేస్తుంది? పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు అంటున్నారు. బట్ చాలామంది అంశానికి సంబంధించి రెస్పాండ్ కూడా అవుతున్నారు. చాలామంది రెస్పాండ్ అవుతున్నారు. సూర్యనాయుడు రెస్పాండ్ అవుతున్నారు, మెడికల్ ఫీల్డ్లో డార్క్ రియాలిటీ ఇది అని చెప్పేసి. అఫ్ కోర్స్ దెర్ ఈజ్ ఎ డార్క్ రియాలిటీ ఇన్ మెడికల్ ఫీల్డ్. ఖచ్చితంగా ఇదిగో ఈ సురేష్ ఉదంతం మరొకటి. అందులోనూ ఉస్మానియా యూనివర్సిటీలు అంటే చాలా గొప్ప పేరుంది. విద్యార్థి సంఘాల నాయకులు అందరూ అక్కడి నుంచే వచ్చిన వాళ్లే, గొప్ప గొప్ప రాజకీయ నాయకులు అక్కడి నుంచి వచ్చిన వాళ్లే. తెలంగాణ ఉద్యమంలో కీలక పాత్ర పోషించింది. అలాంటి చోట్ల ఒక గిరిజన బిడ్డ మీద ఇలాంటి ఒక ఒత్తిడా, ఇంత అరాచకమా? సో ఖచ్చితంగా బయటకి కనిపిస్తుంది కాదు, లోపల ఇంకా చాలా మురికి ఉందనేది అర్థమవుతుంది.